చదివి పేరు తెస్తారనుకుంటారు. మీరేమో ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? వేస్ట్ చేసే ముందు ఒక క్షణం ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. మీరే సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. ఏంటా పని? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఫార్మర్ అని చెప్పడానికి అంత సిగ్గెందుకు? రైతు జీవితానికి విలువేముంది సార్? ప్రకృతితో జూదమాడే రైతు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాడు. తన బ్రతుకుకి భరోసా లేని స్థితిలో కుదేలైపోతున్నాడు. అందుకే సార్ మా నాన్న రైతు అని చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక డబ్బులు తీసుకుని 2 రోజులైంది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపినన్నా. నువ్వు చెప్పింది నిజమేరా? అయితే అది గతం. ప్రస్తుతం రైతు ఎవరికీ తీసుకోడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు వాడుతూ రైతు కూడా తన సంపాదనను మెరుగుపరుచుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అన్నదాతకు అండగా నిలబడి అతడి జీవితానికి భరోసా ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా గర్వంగా రైతుని అని చెప్పుకోవచ్చు.
నమ్ముకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు. సమాజానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అతను అలా ఉండేలా మనమందరం సహకరిద్దాం, రైతుని గౌరవిద్దాం. జై కిసాన్, జై హింద్.